జీటీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దసరా అండ్ బతుకమ్మ సంబరాల్లో జీటీఏ మెంబర్ డాక్టర్ సమత గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. హలో సమత గారు. హలో అండి, నమస్కారం. బీయింగ్ ఏ డాక్టర్ చాలా బిజీగా ఉంటారు, కానీ టైం తీసుకుని బతుకమ్మ సంబరాల్లో పార్టిసిపేట్ చేద్దామని వచ్చారు. అంటే ట్రెడిషన్స్ అంటే మీకు అంత ఇష్టమా? కల్చరల్గా ట్రెడిషనల్గా మనం అందరం కనెక్టెడ్గా ఉండాలి. సో టైం తీసుకొని ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు అందరం కలిసి సరదాగా చేసుకుంటేనే బాగుంటుంది. అది కాకుండా తెలంగాణలో మనకి ఇది చాలా ముఖ్యమైన ఫెస్టివల్ కదా. సో మేము ఇంట్లో చేసుకుంటాము ఎవ్రీ సంవత్సరం. ఫస్ట్ డే ఇంకా లాస్ట్ డే బతుకమ్మ చేసుకొని సరదాగా అందరం ఆడి దుర్గాదేవికి ప్రార్థన చేసుకుంటాం కదా. సో నాకు సంతోషంగానే ఉంది వచ్చి అందరినీ కలవడం, సరదాగా అందరు కలిసి బతుకమ్మ ఆడుకోవడం. అయితే ఈ బతుకమ్మ పండుగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా, ఆ పేర్లు ఐడియా ఉన్నాయా? పజిల్ మీకు ఇప్పుడు ఫస్ట్ డే చెప్పండి. వద్దు, ఓకే. మీకు క్వశ్చన్ ఈజీ చేస్తున్నా, సెకండ్ డే కదా, జస్ట్ ఇది ఒక్క రోజు ఏమంటారో చెప్పండి. ఇవాళ ఆటుకుల బతుకమ్మ అంటారు. వావ్, ఓకే, చాలా కరెక్ట్ గా చెప్పారు. తెలియదు అంటూనే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సమత గారు. థ్యాంక్ యూ అండి. బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి, చూస్తున్నారు కదా, అందరూ సందడి చేస్తున్నారు. అయితే ఈ బతుకమ్మ జీటీఏ ఆధ్వర్యంలో పూలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనతో పాటు జీటీఏ మీద ఇంట్రెస్ట్తో జీటీఏకి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సుజాత గారు ఉన్నారు. అసలు తను ఏం చేయాలనుకుంటున్నారు జీటీఏలో జాయిన్ అయ్యి, అదేవిధంగా ఇక్కడికి ఎలా వచ్చారో అడుగుదాం. హాయ్ అండి, ఇక్కడికి ఎలా వచ్చారు? ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయని ఎలా తెలిసింది? అందరికీ నమస్తే, నా పేరు సుజాత. మన దీప్తి మామిడి గారు చాలా పెద్ద ఎత్తున ఇది ఆర్గనైజ్ చేయడం చాలా బాగుంది. ఇది చూడడానికే వచ్చాను. తర్వాత నిజామాబాద్ డిస్టిక్లో జీటీఏ ఇన్ఛార్జ్గా తీసుకోవాలనుకుంటున్నాను. అందరితో కలిసి పని చేయాలని అనుకుంటున్నా. దాన్ని మా డిస్టిక్లలో, స్టేట్లలో, అన్నిట్లలో జీటీఏ గురించి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తూ అందరితో కలిసి ఉండాలని ఆలోచనలో ఉన్నాను నేను. రైట్. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ జీటీఏ ఎందుకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది? మీకు నచ్చిన విషయం ఏంటి జీటీఏలో? జీటీఏ అంటే మన గ్లోబల్ అసోసియేషన్లో పెద్ద ఎత్తున మంచి అంటే పేదవాళ్లకు ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో నీడీ పీపుల్కి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ అందరినీ ఒక చోట చేర్చి అందరినీ కలపడము, అది నాకు చాలా నచ్చింది. దానివల్ల నేను ఈ జీటీఏతో పనిచేయాలనుకుంటున్నాను. ఇంకొక జీటీఏ మెంబర్ ఉన్నారు, మీ పేరు చెప్పండి ఒకసారి. నా పేరు నిర్మల అండి. సో నిర్మల గారు, ఇక్కడ పూల బతుకమ్మ చాలా అందంగా అలంకరించి చాలా పెద్ద బతుకమ్మను చేర్చి పెట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ ఎట్లా ఉంది అసలు? ఇక్కడ చాలా కన్నుల పండుగ ఉందండి. మనము పూలనే దేవుడికి పూజగా చేస్తాము పూలతోటి. ఆ పూలకే ఈరోజు పూజ చేసే పండుగ అంటే బతుకమ్మ పండుగ. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే దీప్తి గారికి, వారి సహచరులందరికీ మెనీ థ్యాంక్స్ అండి. ఇలాగే అందరము ఈ ప్రతి బతుకమ్మ పండుగ, దసరా పండుగ అన్ని సంతోషంగా ఐక్యమత్యంతో జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.